బంగ్లాదేశ్ లో మంటలు ఇంకా ఆరలేదు. అరాచకం రాజ్యం ఏలుతోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణంతో మొదలైన విద్వేషపు జ్వాలలు ఆ దేశాన్ని దహించేస్తున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నోరు విప్పారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. యూనస్ చేతకానితనం వల్ల బంగ్లాదేశ్ ఒక ఉగ్రవాద అడ్డాగా మారుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ పై శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, మైనారిటీలను బలిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణం బంగ్లాదేశ్ను మరోసారి అగ్నిగుండంగా మార్చింది. ఇప్పటికే రాజకీయ అస్థిరతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ దేశంలో ఈ హత్య అనంతరం చెలరేగిన హింసాత్మక ఆందోళనలు దేశ భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకంగా మారాయి. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర స్థాయిలో స్పందించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఢాకా రాజకీయ వర్గాల్లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ కలకలం రేపుతున్నాయి. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో షేక్ హసీనా యూనస్ పాలనలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వంగా అభివర్ణించారు. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య తర్వాత ఢాకాలో చెలరేగిన హింస బంగ్లాదేశ్ను మరింత అస్థిరత వైపు నెట్టుతోందని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్య ఒక్క వ్యక్తి మరణంతో ముగిసిన సంఘటన కాదని, ఇది యూనస్ పాలనలో పెరిగిపోయిన అక్రమాలకు, పాలనా వైఫల్యాలకు అద్దం పడుతోందన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత ఏర్పడిన ఈ మధ్యంతర పాలనలో హింస అనేది సాధారణ విషయంగా మారిపోయిందని, ప్రజలు రోడ్లపై ప్రాణ భయంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని అంగీకరిస్తుందో లేక నియంత్రించలేని స్థితిలో ఉందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనస్ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని షేక్ హసీనా ఆరోపించారు. ప్రాథమికంగా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వం అల్లరి మూకల ముందు చేతులెత్తేసిందన్నారు. ఈ హింస కేవలం అంతర్గత సమస్యగా మిగలడం లేదని, ఇది పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా భారత్తో ఉన్న సంబంధాలు ఈ గందరగోళంతో దెబ్బతింటున్నాయని ఆమె తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తోందని, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, వేధింపులు న్యూఢిల్లీకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని హసీనా వ్యాఖ్యానించారు. యూనస్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అవకాశం కల్పిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను విడుదల చేశారని, తీవ్రవాద భావాజాలం ఉన్న వ్యక్తులకు క్యాబినెట్లో చోటు కల్పించారని ఆమె మండిపడ్డారు. యూనెస్కు పాలన అనుభవం లేదని, ఈ లోటును తీవ్రవాద శక్తులు అవకాశంగా మార్చుకుంటున్నాయన్నారు. యూనెస్ను ముందు పెట్టి అంతర్జాతీయ సమాజానికి మితవాద ముఖాన్ని చూపుతూ లోపల వ్యవస్థలను రాడికలైజ్ చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పుడు లౌకికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు మతత్వం వైపు మళ్లిపోతుందేమో అన్న భయం తనను వెంటాడుతోందని హసీనా అన్నారు. ఇక జమాతీ ఇస్లామీ వంటి సంస్థలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రయత్నాలకు యూనస్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతిస్తోందని షేక్ హసీనా విమర్శించారు. ఇది బంగ్లాదేశ్ రాజ్యాంగ విలువలకు విరుద్ధమని, దేశాన్ని మతత్వపు చీకట్లోకి నెట్టే ప్రయత్నమంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఈ పరిణామాలు దేశంలోని మైనారిటీలకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయని, హిందువులు, ఇతర మతాల ప్రజలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని హసీనా పేర్కొన్నారు. ఇక భారత్పై యూనస్ ప్రభుత్వ వైఖరిపైన షేక్ హసీనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్పై శత్రుత్వ భావనను ఈ మధ్యంతర ప్రభుత్వమే సృష్టిస్తోందని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే దౌత్య కార్యాలయాలను, విదేశీ సిబ్బందిని కాపాడేదని, కానీ యూనస్ ప్రభుత్వం అల్లరి మోకలకు రక్షణ కల్పిస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులు జరగడం ప్రభుత్వం చేతులెత్తేసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. భారత సిబ్బంది భద్రతపై న్యూఢిల్లీ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు పూర్తిగా సమంజసమైనవేనని హసీనా స్పష్టం చేశారు. అయితే భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు వ్యక్తులపై ఆధారపడినవి కావని, అవి చరిత్ర, సంస్కృతి, త్యాగాలతో ముడిపడి ఉన్నాయని షేక్ హసీనా గుర్తు చేశారు. బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం పోయిన తర్వాత కూడా భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కొనసాగుతాయని హసీనా స్పష్టం చేశారు. భారత్ చూపుతున్న ఐక్యతకు, మద్దతుకు తాను కృతజ్ఞురాలనని ఆమె తెలిపారు. అన్ని భారత రాజకీయ పార్టీలు ఈ అంశంలో ఒకే స్వరం వినిపించడం తనకు ధైర్యాన్ని ఇస్తోందన్నారు.
తాను దేశం విడిచి వెళ్లింది న్యాయానికి భయపడి కాదని, రక్తపాతం నివారించేందుకేనని ఆమె మరోసారి స్పష్టం చేశారు. యునెస్కో బంగ్లాదేశ్ విదేశాంగ విధానాన్ని మార్చే అధికారం లేదని షేక్ హసీనా కుండబద్దలు కొట్టారు. ఎన్నిక కాని ప్రభుత్వం తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు దేశ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని, ప్రజల మద్దతు లేని పాలనకు అటువంటి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు లేదని ఆమె హెచ్చరించారు. బంగ్లాదేశ్ ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం వచ్చిన వెంటనే దేశ విదేశాంగ విధానం మళ్లీ జాతీయ ప్రయోజనాల దిశగా నడుస్తుందని హసీనా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తనపై ఇచ్చిన తీర్పును కూడా షేక్ హసీనా తీవ్రంగా తప్పుపట్టారు. అది న్యాయ తీర్పు కాదని, న్యాయవేషంలో జరిగిన రాజకీయ హత్య అని ఆమె స్పష్టం చేశారు. తనకు న్యాయవాదులను ఎంచుకునే హక్కు కూడా ఇవ్వలేదని, ఇది పూర్తిగా అవామీ లీగ్ను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ వేట అని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ రాజ్యాంగ వ్యవస్థపై తన నమ్మకం ఇప్పటికీ చెక్కు చెదరలేదని, ప్రజాస్వామ్యం తిరిగి బలపడుతుందనే విశ్వాసం ఉందని హసీనా పేర్కొన్నారు. మొత్తంగా షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ మరణం తర్వాత చెలరేగిన హింస బంగ్లాదేశ్ను ప్రమాదకరంగా మారుస్తోంది. ఈ పరిస్థితిలో షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆరోపణల పరంపర మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై ఉన్న లోతైన ఆందోళన ప్రతిబింబమని విశ్లేషకులు భావిస్తున్నారు. యునెస్ ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుంది, హింసకు ఎలా అడ్డుకట్ట వేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతను ఎలా కాపాడుతుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.